సామెతల గ్రంథంలో 17వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఒక మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును కదా. నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. స్నేహితుడు అంటే ఎన్ని రకాలుగా ఉంటారో తెలుసా? ఈడ నిజమైన స్నేహితుడు అంటే ఇంకా వేరే స్నేహితులు ఉంటారని తెలుసు కదా, వాక్యంలో ఉంది కదా. చూడండి, ఒక్కొక్క స్నేహితుడు ఒక్కొక్క విధంగా ఉంటాడు కదా. అందరికి స్నేహితులు ఉండరు. ఇక్కడ ఎంతమంది కొన్ని స్నేహితులు? చాలామంది ఫ్రెండ్స్ అంటే అర్థమవుతుంది, స్నేహితులు అంటే అర్థం కాదు కదా. మీ ఫ్రెండ్స్ ఉన్నారా కదా? క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మామూలు ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో అట్లా ఫార్మాలిటీస్గా ఉండాలని ఉంటారు కదా. ఒక్కొక్క ఫ్రెండ్ లక్షణాలు ఒక్కొక్క తిరుగుంటాయంట. హల్లెలూయా. చూడండి, హెచ్చరించి సరిచేసేవాడు కూడా ఫ్రెండే కదా. హెచ్చరించి సరిచేసేవాడిని మంచి స్నేహితుడు అంటారు కదా. మనం తప్పు పెట్టినప్పుడు మనని సరిచేసేవాడు ఎలాంటి స్నేహితుడు అంట? మంచి స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మంచి స్నేహితుడుండా? ఎవరు కదా? ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, మంచిని బోధించి మలుచువాడు కూడా స్నేహితుడే. మంచిని బోధించి మలుస్తాడంట. మలుస్తాడంటే ఏంటిది? సరి చేయడం కదా, మలచడం కదా. చెడ్డదారిలోకి వెళ్ళకుండా మంచి గురించి హెచ్చరించి సరిచేసేవాడు ఎవరంట? మంచి స్నేహితుడు కదా. మంచిని బోధించేవాడు ఉత్తమ స్నేహితుడు కదా, ఉత్తముడు కదా. మరి అలాంటి స్నేహితం కలిగి మనం ఉండాలి. ఇంకా కొన్ని స్నేహాలు ఉన్నాయి. ఎలాంటి అంటే, కఠినముగా గద్దించి ప్రేమించేవాడు ఆయన ప్రాణ స్నేహితుడు అంట. కఠినముగా కొందరు కఠినంగా చెప్తే ఏం చేస్తారు తెలుసా? కోపం చేసుకుంటారు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ ఇంటికి పోదని. కానీ కఠినంగా మాట్లాడేవాడు ఎవరంట తెలుసా? ప్రాణ స్నేహితుడు కదా, ప్రాణ స్నేహితుడు. ఇంకేమంటావు చూడండి, తప్పిదమ్ములను దాచి రక్షించువాడు నమ్మకమైన స్నేహితుడు అంట. తప్పిదమ్ములను దాచాలి. స్నేహితుడైతే తప్పిదాలు దాచిపెడతాడు. తప్పిదాలు అంటే ఏంటి? మన తప్పులు ఏమన్నా ఉంటే దాచిపెట్టాలి. కొందరు ఏం చేస్తారు, మన తప్పులు తీసుకుపోయి ఇంకా వేరేళ్ళకి చెప్తా ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? మంచి స్నేహితుడా? ఏం స్నేహితుడు అవుతాడా అయినా కదా కదా. ఆయన తప్పిదమ్ములు దాచి పెట్టాలి ఎప్పుడేగా. స్నేహము, మీకు ఫ్రెండ్స్ ఉంటే చూడండి, వాళ్ళ తప్పులు ఉంటే ఎప్పుడు కూడా బయట పెట్టొద్దు, వేరే వాళ్ళకు చెప్పొద్దు కదా. ఆయన నమ్మకమైన స్నేహితుడంట కదా. అట్లా ఉంటాయి. ఇంకా ఏమంటుండు, క్షేమాన్ని కోరుకునేవాడు ఆత్మీయ స్నేహితుడు. ఏం కోరుకోవాలంట? క్షేమాన్ని కదా. మన ఫ్రెండ్ అది క్షేమాన్ని కోరుకోవాలి. వాడు బాగుంటే చాలు, ఆమె బాగుంటే చాలు అని ఆ క్షేమం కోరుకునేవాడు ఎలాంటి స్నేహితుడు అంట? ఆత్మీయ ఆత్మీయులకే ఆ ప్రేమ ఉంటుంది కదా. ఆత్మలో ఏం చేస్తూ ఉంటారు? అది ఆ మంచిని కోరుకుంటారు, క్షేమాన్ని కోరుకుంటారంట. ఇంకేమంటుంది అంటే, ఆత్మలో వృద్ధి పొందువాడు దైవిక స్నేహితుడు. ఆత్మలో ఎవరైతే వృద్ధి పొందిస్తారో అంటే వాక్యంలో ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారో ఆ స్నేహం ఎలాంటిదంట? దైవికమైన స్నేహము. అలాంటి వారిని నడిపిస్తే చాలామంది ఏం చేస్తారంటే ప్రేయర్ చేపిస్తూ ఉంటారు. మీ కొరకు ప్రేయర్ చేస్తాం, వాక్యం చెప్తారు, బలపరుస్తారు. వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నట్టు, వేదనలో ఉన్నప్పుడు ఆ స్నేహాన్ని ఏమంటారు? దైవికంగా నడిపించేది, దేవుని సన్నిధిలో నడిపించేది. అది ఆ స్నేహం ఏంటిదంట? దైవిక స్నేహము. దైవిక స్నేహము. ఇంకొక స్నేహం ఉందంట, అదృశ్యమైన నిత్యమైన వాటిని చూపించి స్నేహం ఉంటాడట. అలాంటి స్నేహితుడు కూడా ఉంటాడంట. అది పరలోక స్నేహితుడు. అదృశ్యమైన వాటిని, అదృశ్యం అంటే ఏంటిది? కనపడని వాటిని చూపించేవాడు. కనపడని వాటిని చూపించేవాడు. కనపడని వాటిని చూపించడం ఏంటంటే, మీకు స్వస్థత ఇస్తా కదా, దేవుడు మీ కొరకు స్వస్థపరుస్తాడు కదా, దేవుణ్ణి నమ్మండి కదా. మనం చూసి నమ్ముతూ ఉంటాం కొన్ని, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు కదా. మరి అలాంటిది స్నేహమే మరి ఇది అదృశ్య స్నేహం అంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇన్ని స్నేహాల లక్షణాలు ఎవరికి ఉన్నాయండి? మనుషులకు ఎవరికైనా ఇన్ని ఉన్నాయా? ఒక్కొక్కటి ఉంటేనే ఎక్కువ అయిపోతుంది కదా. కానీ మన దేవునికి ఎన్ని లక్షణాలు ఉన్నాయా లేవా కదా. మన తప్పులు క్షమించిన వాడు, మనల్ని మరి అదృశ్యంగా ఉండి మనల్ని కాచి కాపాడుతున్నవాడు కదా. ఇంకా ఇవన్నీ మనకు నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు, ఉత్తమ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుడు, ఆత్మీయ స్నేహితుడు, దైవిక
స్నేహితుడు. మరి ఇంతమంది ఇన్ని లక్షణాలు కలిగిన వాడు ఎవరంట? యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన నిజమైన స్నేహితుడుగా చూడండి. మరి మనకు కూడా స్నేహితులు ఉంటారు. ఇవి ఆయన ప్రేమించేటి ఆయన మనల్ని స్నేహితులుగా ఎంచుకున్నాడు. మనము ఆయనను స్నేహితులుగా ఎంచుకున్నామా లేదా అనేసి మనము ప్రతి ఒక్కరం కూడా గ్రహించుకోవాలి కదా. మరి ఇక్కడ కూడా ఈ లోకంలో కొందరు స్నేహం చేస్తూ ఉంటారు. అంటే ముద్దులు పెట్టి మోసపరచువారు ఉంటారు. ఎవరు చేసిరా పని బైబిల్లో? ఇస్కరేతు యూదా ఏం చేసిండు? ముద్దు పెట్టిండు. ఏం చేసిండు? మోసం చేసిండా లేదా? చూడండి, ఎప్పుడు మనం చాలామంది ముద్దులు పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు, నమ్మడానికి లేదు. ఇది ఇక మోసం చేసే స్నేహం ఉంటుంది అది కదా, కపట స్నేహం అంటారు. అతిగా పొగడి ఆగం చేయవాడు. అతిగా పొగుడుతూ ఉంటారు మనల్ని కొందరు ఈ లోకంలో. ఎక్కువ పొగుడుతూ ఉంటారు. మనకు ఉన్నదానికంటే క్వాలిటీస్, అబ్బాయి ఇవన్నీ నాలో ఉన్నాయా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరంట? ద్రోహులంట. హల్లెలూయా కదా. ద్రోహం చేసేవాళ్ళు మనల్ని ద్రోహము చేస్తారు. ఎక్కువ పొగిడితే మీరు ఇట్లా అయిపోకండి. కొందరు పొగుడుతూ ఉంటే ఏం చేస్తారంటే పక్కనే ఉంటారు కానీ ఇట్లా అయిపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చాలా జ్ఞానం కలిగి ఉండాలి. వీళ్ళు ఎందుకు ఇంతగానం పొగుడుతూ ఉన్నారని. వాళ్ళు ద్రోహం ఎప్పటికైనా చేయడానికి ఈజీగా వాళ్ళకు మనసు వస్తూ ఉంటుంది. ఇంకొక స్నేహం ఉంటుంది, చెడును ప్రోత్సహించి చెరిపేవారు. వాళ్ళు చెడ్డ స్నేహితులు. చెడును ప్రోత్సహిస్తూ ఉంటారు. కొన్ని మన చెడు నచ్చవు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏం కాదు. కొంచెం తాగేటోళ్ళకి ఏం చేస్తారు, పాపం మంచిగా ఉంటారు బ్రదర్స్. చర్చికి వచ్చినాక వాళ్ళ స్నేహం వస్తుంది, స్నేహితులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారా లేదా? ఏమంటారు తర్వాత? మా ఫ్రెండ్ వచ్చిండు, వాడు చిన్నప్పటి ఫ్రెండు, వాడు వచ్చి ఏం చేసిండు? ప్రోత్సహిస్తే ఏం చేసిండు? తాగిండు. దాన్ని మంచి స్నేహితుడా? ఏం స్నేహితుడు? చెడ్డ స్నేహితుడు కదా. అలాంటి స్నేహము మనము జాగ్రత్తగా ఉండాలి. చెడును మనము మరి విసర్జించిన వారం కనుక. ఇంకొకటి, పాపములను ప్రకటిస్తూ ఉంటారు. పాపం చేయడానికి మరి ప్రోత్సహిస్తూ ఉంటారట కొందరు. కాబట్టి అలాంటి వారితో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలట కదా. మరి ఆ పాపాన్ని మరి హెచ్చరించకుండా పాపంలోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి స్నేహం గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నాశనానికి నడిపించే వారు ఉంటారు, వాళ్ళు భ్రష్ట స్నేహితులు, భ్రష్టులు అంట వాళ్ళు కదా. వాళ్ళు భ్రష్టత్వంలో ఉంటారు. మనల్ని కూడా ఏం చేస్తారు? మనం మంచిగా ఉన్న వాళ్ళని ఎక్కడ తీసుకుపోతారంట? నాశనంలోకి తీసుకుపోతూ ఉంటారు. కాబట్టి మనము చాలా జ్ఞానం కలిగి ఉండాలి. ఇంకేమంటుండో, మన శరీరమును ఉప్పొంగ చేయవాడు పాప స్నేహితుడు. మన శరీరంలోనే ఉప్పొంగ చేస్తూ ఉంటాడు. శరీర సంబంధమైన క్రియలని మనకి ఏం చేస్తారు? ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరంట? పాపంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు లోకంలో పాపంలో ఎవరైతే ఉంటారో పాపానికి మనల్ని మరి ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు పాప స్నేహితులు. కాబట్టి ఇంకేమంటా ఉంటారు? క్షణభంగురమైన వాటిని చూపించేవారు ఇహలోక స్నేహం కలిగిన వాళ్ళు. క్షణభంగురం, ఈ లోకం ఏంటిది? క్షణభంగురం కదా. చిన్న చిన్న వాటిని చూపిస్తూ ఉంటారు కదా. ఇట్లుంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, ఆహా ఓహో ఓహా అని మనం ఏం చేస్తాం? నిజమే కదా అనుకుంటూ ఉంటాం కదా. కానీ అది క్షణభంగురం. ఈ లోకమే క్షణభంగురం. మన శాశ్వతమైన వారము కాము. కనుక మన దేవుడు ఎవరంట? శాశ్వతమైన ఆ రాజ్యమునకి మరి ఉండే దేవుడు కనుక ఆయన నిజమైన స్నేహితుడు. ఇంకా కీడు నుండి తప్పించేవాడు క్రీస్తు యేసే మన స్నేహితుడు. కీడు నుంచి తప్పించేవాడు. ఎలాంటి కీడులో మనం పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా యేసు ప్రభు ఏం చేస్తాడంట? కీడులో నుంచి మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా కదా. మరి ఎంతమందికి ఇంత మంచి స్నేహితుడు ఉన్నాడు చెప్పండి? క్రీస్తు ఎవరికి స్నేహితుడు ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా కదా. మరి యేసు ప్రభే మన స్నేహితుడై ఉన్నాడు కనుక మరి ఆయన స్నేహంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇవన్నీ స్నేహాలు ఈ లోకంలో చూపిస్తూ ఉన్నా మనం తప్పిపోకుండా ఆ నిజమైన స్నేహితుని వెంబడించినప్పుడు మనల్ని మరి కీడు నుంచి తప్పించి ఆ నిత్యరాజ్యం వరకు ఆయన నడిపిస్తూ తోడై ఉండే దేవుడు ఆయన కనుక ఆయనకు మరి ఇప్పుడు ఈరోజు ఫ్రెండ్షిప్ డే. హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు మాటలు దీని